నమస్తే విధిని స్వాగతం. లక్ష్యం సమాజ టీడీపీ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర బర్త్డే పురస్కరించుకొని వారు ప్రస్తుతం ఈరోజు బోయగూడలో ఉన్నటువంటి ముజిరాజు హోటల్లో భారీ ఎత్తున మార్నింగ్ నుంచి కూడా బస్సు విజిట్ తెలియజేస్తున్న అభిమానులు కూడా వచ్చారు. వారు మనతో వారిని మరికొన్ని నుంచి తెలుసుకున్నాం. నమస్తే అండి, హ్యాపీ బర్త్డే. సో మొత్తమే చూస్తే టీడీపీ ప్రెసిడెంట్ తర్వాత ఎన్నికలు రాబోతున్న సందర్భంలో మీ బర్త్డే కూడా పురస్కరించుకొని సో ఎలా ముందుకెళ్తారు? ఎట్లా ముందుకెళ్తారని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎట్లా వెళ్తాయి అట్లా వెళ్దాం అంతే. సో ఈ బర్త్డే చేసుకుని అభిమానులు వచ్చారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, అందరూ జాగ్రత్త ఇళ్ళకి పోవాలి, మంచిగా ఉదయం లేవన్నా పెద్దలను గౌరవించుర్రి, ఇంటి సంసారాలు చూడుర్రి, ఇళ్ళకు కూడా డబ్బులు సంపాదించి పెట్టుర్రి, కష్టం చేయరు, పిల్లలను చదివింది. సో పార్టీని ఎలా ముందు తీసుకెళ్తారంటే అన్ని పార్టీలాగే అన్నారు కదా, ఈసారి మరి బీసీలకు ఎన్ని టికెట్లు ఎక్కువ అవసరం ఉంటుంది మీ పార్టీ? చెప్పినా కానీ నేను 60 టికెట్లు ఇస్తున్నామని. సో యూత్కి ఎలా ఉండబోతుంది, మహిళలకు ఎలా తీసుకెళ్తారు? అందులోనే యూత్కు పెద్ద పీట వేస్తున్నాము, మహిళలతో పాటు అందరు కూడా కలిపి చేస్తాం. అందులో కాసాని ఏ కుతుబులాపూరా ఎస్ఆర్ నగర్ నుంచా నగర్? ఒకటే చెప్పాం, మా వాళ్ళని అందరిని నిలబెడతాము, ఏడ మిగిలితే అడవైలు ఆడతాను నేను. గతంలో భారతీయ జనతా పార్టీతో పోటీ పెట్టుకున్నారు, ఆ తర్వాత కాంగ్రెస్తో పోటీ పెట్టుకున్నారు, ఈసారి ఎలా ఉండబోతుంది? నేను 119 సీట్స్ నిలబెడతామన్నాం. 119 సీట్స్ నిలబడ్డాక ఇంకా పొత్తులో ఇష్యూ ఏడ వస్తుందమ్మా. అసలు ఈసారి సింగిల్ ఎస్ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటారు? అన్ని సీట్లు వస్తున్నాయి అంటున్నాం. 119 సీట్లలో పోటీ చేస్తారా? చేస్తామనే కదా చెప్తున్నావు, నువ్వు ఇంటలేవు నాన్న. ఎంఐఎం తోటి ఉన్న ప్లేస్లో కూడా మళ్ళా నువ్వు ఇక్కడ నేను ఆడ సూర్యచంద్రులు ఉండని ఆడ కూడా నిలబడతాం, 119 సీట్లలో నిలబడతాం అంతే. వాళ్ళు వీళ్ళు నినాదం ఏందా క్లియర్గా. తెలంగాణ పార్టీని ఆంధ్ర పార్టీ అని అంటున్నారు కదా, అప్పటి నుంచి కూడా అదే నినాదంతో వెళ్తున్నారు, ఎలా ముందుకు వెళ్తారు? ఆయన ఇప్పుడు అనుమానం ఆయన అంటలేడు, మీరే అంటున్నారు. సో గతంలో ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు, అప్పుడు 15 సీట్లు వచ్చినాయి బీజేపీతో పొత్తు పెట్టుకోగా, ఈసారి కొత్తగా మళ్ళీ బీసీ నాయకునికే ఇచ్చారు. సో ఎలా? నేనేమంటున్నానా, రాబోయే కాలం చెప్తుంది ఏం చేస్తున్నాం అనేది. ముందు రంగంలోకి దిగుతున్నప్పుడు ఎలక్షన్ సీజన్, ఇది ఎలక్షన్ పీరియడ్. అన్ని పార్టీలు ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి పార్టీలే అన్నీ. ఎవరి టైంలో ఏమైంది బాగా అయింది అనేది ప్రజలకు తెలుసు. తెలుగుదేశం హయాంలో ఏం జరిగిందనేది ప్రజలకు తెలుసు. తెలుగుదేశంలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం కాబోతుంది అనేది జగమెరిగిన సత్యం. మీడియా మిత్రులకు మీకు మాకంటే ఎక్కువ తెలవాలి. ప్రజలు ఏం కోరుతున్నారు, ధరల నియంత్రణలో ఉండాలి, బీద బడుగు వర్గాలు మంచి ఉండాలి, లక్షల ఇళ్ళు కట్టినామని చెప్పి 1000 ఇళ్ళు కట్టి అవి కూడా పంచుతలేరు. దాని మీదే ఇప్పుడు ఒకరికి 30 సీట్లు 30, 40 అని అంటుండ్రు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? కనుక ఇవన్నీ చేసి చూపెట్టిన తర్వాత డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఇకపోతే ప్రధానంగా నిరుద్యోగ వృత్తి పిల్లలకు, యువతరానికి మరి ఆ రోజు రాగానే చెప్పిండ్రు, కేసీఆర్ ఏమి చెప్పిండు అవి ఇప్పటిదాకా చేయడు కూడా ఆయన. ఇది ఆయన కొత్త నైజం. కనుక ఎలక్షన్ పీరియడ్ రాబోయే కాలంలో ఎవరేం చెప్పుకొని పోతారో చూడాలి. ఇప్పుడు దాని మీద జనం అనేది ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మా ఓటు మేము వేసుకుంటామని డిసైడ్ అయిపోయారు, ఎక్కడ వేస్తారు అనేది. అది నిలబడే దొరలకు తెలుస్తుంది ఇప్పుడు ఎవరైంది అనేది. అర్థమైందా? ఇప్పుడు ప్రధానంగా నీకు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇక్కడ తెలుగుదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమన్నారు ఎక్కడికి వెళ్ళి నిలబడతారని వాళ్ళని అడుగుతలేరు మీరు. ఎందుకు అందరిని అడుగుతున్నావు ఎక్కడికైనా పడతారు? ఎవరిని అడిగినావు చెప్పు, వాళ్ళు ఏమన్నారు చెప్పు. అంటారా టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ? అట్లా కాదన్న, బీఆర్ఎస్కి వచ్చేవారు కేసీఆర్ ఉన్నాడు, ఏడికి వెళ్ళి అని చెప్తున్నావు అన్నాడు. చెప్పలేదు ఆయన, నువ్వే చెప్తున్నావు. నిన్న మన నుంచి లీకేజ్ వస్తాం గజ్వేల్ కానీ. లీకేజీలు కాదు, నేను లీకేజీలు ఇవ్వాలన్నా, నేను ఇయ్య కదా లీకేజ్, నేను డైరెక్టే చెప్తా. ఈడ ప్రధానంగా ఏముందంటే తెలుగుదేశం ఒంటరిగా పోటీలో పోతుంది, అది క్లియర్. 190 సీట్సే ఉన్నాయి ఈడ, వాటికే పోటీ చేస్తున్నాను. కనుక అన్ని పార్టీలు 21 తారీఖు కానీ ఈ నెలలో కానీ చెప్పే అవకాశం ఉంది అంటారు లిస్టు. మరి మీరే ఎలా? నాన్న, మనం వేరే పార్టీలతో మాకు పొంతం లేదు నాన్న. నోటిఫికేషన్ వెళ్ళని ఎవరికి ఇస్తారో తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు మొత్తం బలంగా ఉండి చంద్రలోకంలో పోయినట్టు మాట్లాడితే వాళ్ళ ముందు డిక్లేర్ చేయాలి కదా. వాళ్ళు
ఎందుకు చేస్తలేరు? తెలుగుదేశం చేసినాక చూస్తాం, తెలుగుదేశం వేసినాక చూస్తాం. ఇంటింటి తెలుగుదేశం చేసింది. కడప కడప కానీ బీజేపీ అన్నది. అవునా? బస్సు యాత్ర అనగా మళ్ళీ బస్సు యాత్రకి ఇంకోళ్ళు తయారవుతారు. తెలుగుదేశం అనుసరించే పోతారు. మేము ఏం చేస్తే దాన్నే ఫాలో అవుతారు అందరూ. కనుక రూలింగ్ తెలుగుదేశంకి వస్తుంది, రాసుకోండి మీరు. సో 2014 నుంచి కూడా వలసలు టీడీపీ నుంచి వేరే పార్టీలకు పోయినాయి. సో ఈసారి జైనింగ్ విషయంలో మరి ఏమైనా ఉండే అవకాశం ఉందా? జైనింగ్ అవుతున్నారు ఎవరన్నా? ఆ మాట వినాలను. జైనింగ్ సంగతి దేవుడేరుగా. ఒక్కొక్క సీటుకు 4 కొట్లాడుతున్నారు మా దగ్గర. 4 పోటీ పడుతున్నారు. పోటీ ఎప్పుడు ఉంటుందన్న? అది బలంగా ఉన్నప్పుడే. అవునా కదా? మాకు తెలిసిన సత్యం. మీకు ఏదైనా తెలిస్తే చెప్పుర్రి. పోటీ ఎప్పుడుంది? 4 3 నాకు కావాలని ఎప్పుడు వస్తారు? తెలుగుదేశం రూలింగ్కి వస్తుంది, బలంగా ఉన్నది కనుకనే వస్తారు. నందమూరి ఫ్యామిలీ సార్ బరిలో ఉండే అవకాశం ఉందా మళ్ళీ? మళ్ళీ నేను ఏమడుతున్నాను? వాళ్ళని అడుగున్నాను. నువ్వు వాళ్ళని అడిగేది నన్ను అడిగితే ఎట్లా చెప్పాలి? నువ్వు బరిలో ఉన్నావు అనమాట చెప్తా నేను. మా ప్రెస్ వాళ్ళకి ఏమన్నా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా ప్రెస్ నుంచి? ఎవరు తెలుగుదేశం పార్టీ వస్తే మీ ప్రెస్ ఎంత సకంగా ఉన్నదో చూసి, మా టీవీ అని కాకుండా ప్రెస్ మొత్తం మీద ఎవరైనా కానీ మీ పూర్వపరాలు చూసి వాళ్ళు మంచి వ్యక్తి ఉంటే వాళ్ళకి ఇస్తాం తప్పక. సో ఏం చెప్తారు అభిమానులకు కానీ మీ పార్టీ లీడర్లకు? అందరికి మంచిగా ఉండుర్రి, ఇల్లు సంసారాలు చూసుకొని పిల్లలను చదివింది, మంచిగా ఉండుర్రి అని చెప్తున్నారు. ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ సందర్భంగా వాళ్ళకి చెప్పిన ఆత్మ ప్రబోధంతో ఓట్లు వేయరు అని చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. హ్యాపీ బర్త్డే. నాయకత్వం